మనం మనకి క్విక్ కామర్స్ స్విగ్గీ, ఇన్‌స్టామార్ట్ కానీ, జెప్టో కానీ, బ్లింకిట్‌లో గానీ, ఈ ఈ మెటీరియల్ యొక్క సప్లై చైన్ సిస్టమ్ ఉంటుంది కదా! సో, ఈ ప్రాసెస్‌లో మనకి ఇమ్మీడియేట్ యాక్సెసిబిలిటీ కోసం ఒక 8 నుంచి 10 మినిట్స్‌లో మీట్ వచ్చేస్తుంది. కానీ మీరంటున్న ఫ్రోజెన్ మీట్ ఏదైతే ఉంటుందో, అది ఈ బ్రాండ్స్ వాళ్ళ యొక్క సప్లై చైన్ సిస్టమ్ ఎలా ఉంటుంది? అంటే ఇమ్మీడియేట్ యాక్సెసిబిలిటీ కోసమే వి ఆర్ గెట్టింగ్ ఎ మీట్ ఫ్రమ్ దీస్ ప్లాట్‌ఫార్మ్స్ కదా! ఈ ప్లాట్‌ఫార్మ్స్ కూడా అంతే డ్యూ డిలిజెన్స్ మెయింటైన్ చేస్తాయా? లేకపోతే హౌ డస్ ఇట్ వర్క్? If we talk about the due diligence, they maintain a really good quality. దాంట్లో ఓకే. ఇష్యూ లేదు. బట్ ద వే దే హవ్ చూజన్ ఇస్ టు ఆఫర్ కస్టమర్స్ చిల్డ్. ఇట్స్ నాట్ ఓకే. ఫ్రెష్లీ కట్. ఓకే. ఇప్పుడు ఒక కెనాట్ బి జనరల్‌గా డన్ కదా! ఫ్రెష్‌లీ కట్ కెనాట్ బి డన్ వాళ్ళకి. ఇట్స్ నాట్ పాసిబుల్ టు డూ దట్ అండ్ డెలివర్. కరెక్ట్. సో వాట్ దే హావ్ డన్ ఇస్ ఒక బర్డ్‌ని ఇప్పుడు కంట్రీ చికెన్ స్టోర్‌లో అవ్వచ్చు, లేకపోతే ఇంకా నార్మల్ ట్రెడిషనల్ షాప్స్‌లో కస్టమర్ వచ్చి హీ హాస్ అన్ ఆప్షన్ టు ఈ బర్డ్ కావాలి నాకు అని చెప్పి స్లాటర్ చేసుకొని బ్యాక్ ఎండ్‌లో స్లాటర్ చేపించుకొని కెన్ గెట్ ఇట్ కట్ అండ్ టేక్ ఇట్ హోమ్. ది ఎంటైర్ ప్రాసెస్ ఎంత తక్కువలో చేసినా ఇట్ టేక్స్ అట్‌లీస్ట్ అ స్పాన్ ఆఫ్ 15 మినిట్స్ టైం. దానికన్నా తక్కువలో చేయడం పాసిబుల్ కాదు. ఓకే. ఇప్పుడు టు అడ్రెస్ ద డిమాండ్ న్యూ ఏజ్ మీట్ బ్రాండ్స్ కావచ్చు, క్విక్ కామర్స్ బ్రాండ్స్ కావచ్చు, టు అడ్రెస్ ద డిమాండ్ అండ్ డెలివర్ ఇట్ ఫాస్టర్ దే హావ్ టేకెన్ దిస్ అప్రోచ్ ఆఫ్ చిల్డ్. సో ఓకే. అది స్లాటర్ అయినాక దే కట్ ఇంటూ స్మాలర్ పీసెస్ అండ్ దాన్ని ప్యాక్ చేసి పెట్టేస్తారు రెడీగా. ఓకే. వాట్ ఎసెన్షియలీ హ్యాపెన్స్ వెన్ యూ ఆర్డర్ ఇస్ ఆ ప్యాక్ చేసిన అయితే 3 days షెల్ఫ్ లైఫ్ ఉందో ప్రోడక్ట్కి, అది పిక్ చేసుకొని డెలివరీ చేయడానికి చూస్తారు మీకు. దట్స్ ద వే క్విక్ కామర్స్ ఇస్ హ్యాపెనింగ్. ఓకే. అండ్ వేస్టేజ్ ఎలా అవుతది వీళ్ళకి? సో ఇప్పుడు ఒక బర్డ్ ఉంది. ఆ బర్డ్ ఇఫ్ ఇట్స్ నాట్ స్లాటర్డ్ ఇట్ విల్ రిమైన్ అలైవ్ ఫర్ 3, Correct. 4, 5, 6 days. అక్కడ ఇష్యూ ఏం అవ్వదు. సో అక్కడ వేస్టేజ్ అంత ఎక్కువ ఏమి ఉండదు. బట్ ఇక్కడ స్లాటర్ చేసి కట్ చేసి రెడీ పెట్టుకున్నారు. 3 daysలో కస్టమర్ కన్జ్యూమ్ చేయాలి. వాళ్ళు అమ్మకపోతే ఏమవుతుంది, దే హ్యావ్ టు డంప్ ఇట్. సో దే హ్యావ్ బిన్ డంపింగ్ ఇట్. అండ్ అక్కడ మరీ అంత వేరే ఆప్షన్ అంటూ ఏముండదు ఇంకా. ఏం లేదు. మేబీ అప్పుడప్పుడు లాస్ట్ డే ప్రోడక్ట్స్ని హోటల్స్కి సప్లై చేయడానికి చూడడము, ఆర్ ఎక్కడైనా బయో వేస్ట్కి పంపించడానికి చూడడం అలాంటివి చేయొచ్చు. బట్ దట్స్ వాళ్ళకి అంత ఏం మిగలదు దాంట్లో. సో ఇట్స్ అబౌట్ మేనేజింగ్. ఇవాళ ఎంత సేల్ అవుతుందని ప్రెడిక్ట్ చేసేది అంతే స్టాక్ తెప్పించుకోవడం అంతా చూడొచ్చు. అండ్ చాలా న్యూ ఏజ్ మీట్ బ్రాండ్స్ దీనివల్ల చాలా సఫర్ అవుతున్నాయి. దే హ్యావ్ ఆల్మోస్ట్ చికెన్ అయితే ఇట్స్ థిన్ మార్జిన్ బిజినెస్. ఓకే. 20-30% మార్జిన్స్లో డీల్ చేస్తారు. ఓకే. అండ్ న్యూ ఏజ్ మీట్ బ్రాండ్స్ హ్యావ్ బీన్ ఎన్కౌంటరింగ్ నియర్లీ 7% as a dump or wastage. అంటే వాళ్ళకు ఉన్న మార్జిన్స్లో 7-8% ఇక్కడనే వెళ్ళిపోతుంది. పోయింది. And that's the reason for several new age meat brands to not be in profits. ఓకే. సో ఇప్పుడు సకేష్, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ ఇప్పుడు కంట్రీ చికెన్ కానివ్వండి, ఎనీ న్యూ ఏజ్ మీట్ బ్రాండ్స్ హ్యావ్ దేర్ ఓన్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఇండస్ట్రీ పరంగా కోవిడ్ టైం కానివ్వండి, ఎనీ కన్స్యూమర్ షిఫ్ట్ మారుతున్నప్పుడు ఈ ఈ న్యాచురల్లీ గ్రోన్ అనేది అందరూ చెప్పుకుంటూ వచ్చారు అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అస్యూమ్ ఎవ్రీవన్ సెడ్ అందరూ మేము న్యాచురల్ గా గ్రో చేస్తున్నాము, ఎవరు దే వోంట్ కమ్ అవుట్ అండ్ సే కదా. సో హౌ డు యూ మనం ఎలా చూడగలం, మనం ఎలా తెలుసుకోగలం వెదర్ ఇట్స్ న్యాచురల్లీ గ్రోన్ ఆర్ యాంటీబయాటిక్స్లీ గ్రోన్ అనేది? లక్కీలీ మనం ఉంటుంది ఇండియాలో. అండ్ ఇండియాలో ఎన్నో ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ వల్ల ఒక కస్టమర్కి ఏది ఎలా న్యాచురల్గా గ్రో అవుతుందో అది తెలుసు, ఆ నాలెడ్జ్ ఉంది. ఓకే. మనం హల్దీ గురించి మాట్లాడితే దాన్ని న్యాచురల్గా ఎలా పెరుగుతుంది, ఆర్టిఫిషియల్ మ్యాంగోస్ నుంచి మాట్లాడదాం, మ్యాంగోస్ న్యాచురల్ కార్బేట్స్ అలా బేసిక్ నాలెడ్జ్ అందరికీ అక్వైర్ అవుతూ వెళ్తుంది. అండ్ స్పెషల్గా చికెన్లో నాటుకోడి అనేది ఒకటి ఉంది మార్కెట్లో. అవును, ఇట్స్ అ వెరీ బిగ్ థింగ్. అవును. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో చూస్తే వాళ్ళకి నాటుకోడి, కంట్రీ చికెన్ ఆ క్రేజ్ లేదు వాళ్ళకి జస్ట్ ఈ మధ్యన అవేర్నెస్ వచ్చి స్లో గ్రోయింగ్ చికెన్ అని, ఫ్రీ రేంజ్ చికెన్ అని, పాస్చరైజ్ చికెన్ కన్జ్యూమ్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ ఇండియాలో నాటుకోడికి ఆ టేస్ట్కి ఒక మార్కెట్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉంది. అండ్ ఆ మార్కెట్ని అడ్రస్ చేయడం స్టార్ట్ చేస్తూ వీ స్టార్టెడ్ గ్రోయింగ్. ఓకే. ఫస్ట్ కస్టమర్కి అయితే కావాలో నాటుకోడి టేస్ట్, మేము ఏం చేస్తామంటే నాటుకోడి టేస్ట్ అని నమ్ముతున్నారు, నాటుకోడి ఇద్దాము, నాటుకోడి ఇస్తూ దెన్ వీ స్టార్టెడ్ ఎంటరింగ్ ఇంటూ ద మార్కెట్ ఆఫ్ హెల్దీ చికెన్ ఆర్ న్యాచురల్ రేస్ చికెన్. ఓకే. అండ్ ఆ కస్టమర్కి ఎలా డిఫరెన్షియేట్ చేయడానికి చూస్తున్నామంటే ఫస్ట్ దాని న్యూట్రిషనల్ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూస్తే ఓకే, మేమైతే వీ హ్యావ్ అ ప్రోడక్ట్ కాల్ బెటర్ దాన్ బ్రాయిలర్ చికెన్ అని. ఓకే. ఇన్ షార్ట్ వీ కాల్ ఇట్ as బెటర్ చికెన్. ఓకే. ఈ బెటర్ చికెన్ ప్రోడక్ట్ బటర్ చికెన్ చేస్తారు. యా, ఈ బెటర్ చికెన్ అనే ప్రోడక్ట్ ద రీజన్ వి సే ఇట్ బెటర్ ఇస్ బికాస్ ఇట్స్ ఫస్ట్ న్యాచురలీ రేస్డ్. ఓకే. అన్లైక్ ది ట్రెడిషనల్ బ్రాయిలర్ చికెన్ విచ్ ఇస్ ఫార్మ్డ్ ఇన్ అ పోల్ట్రీ సెటప్ ఆర్ సచ్ థింగ్, అలా కాకుండా కంప్లీట్ ఓపెన్ ల్యాండ్స్లో పెరుగుతూ ఇట్స్ అలౌడ్ టు ఈట్ ఇట్స్ పెక్ అండ్ ఈట్ ఇట్స్ ఓన్ ఫుడ్.
దానికి ఏం Okay. కావాలో అదే తింటుంది. ఫోర్స్ ఫెడ్ అలాంటిది ఏం చేయము. ఎలాంటి యాంటీబయాటిక్స్ కానీ హార్మోనల్ చేంజెస్ లేని